సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో మీరైతే తమిళ్ చూసి వచ్చారని నాకు తెలుసు కాబట్టి ఏమాత్రం చోద లేకుండా వీడియోలు అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎవరు జీనియస్? ఏఐసా లేకపోతే హ్యూమన్స్ అంటే మనమా? సో ఇది అడిగితే చాట్‌జీపీటీ ఏం చెప్తుందంటే ఎమోషన్స్, అండర్స్టాండింగ్, ఇంకా క్రియేటివిటీ, అడాప్టబిలిటీ వీటిలో హ్యూమన్స్ విన్. మనం విన్. నెక్స్ట్ స్పీడ్, డేటా రీకాల్, లార్జ్ స్కేల్ ప్యాటర్న్ అనాలిసిస్ వీటిలోనే ఏఐసే విన్ అంట. కానీ నన్ను అడిగితే హ్యూమన్సే విన్ అని చెప్తా. ఎందుకంటే హ్యూమన్స్ లేకపోతే ఏఐస్ ఉంటాయా, అది లాజిక్. సో చాట్‌జీపీటీ కూడా అదే చెప్తుంది, హ్యూమన్స్ ఆర్ జీనియస్ దట్ ఇన్వెంటెడ్ మీ. ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ చాట్‌జీపీటీ గనక హ్యూమన్ అయితే ఏం చేస్తుంది? నేనైతే చాట్‌జీపీటీ ఏం చెప్తానంటే, ఐ ప్రాబబ్లీ బీ ఏ సూపర్ పర్సన్, ఆల్వేస్ లెర్నింగ్ న్యూ థింగ్స్. అంటే కొత్త వాటిని నేర్చుకుంటుందంట. ఎక్స్ప్లోర్ క్రియేటివ్ హాబీస్ని ఎక్స్ప్లోర్ చేస్తుందంట. అంటే మనలాగా కంటెంట్ క్రియేషన్ అలా చాలా ఉన్నాయి, ఆర్ట్ క్రియేషన్స్ బోల్డ్. నెక్స్ట్ రైట్ ఆర్ మేకింగ్ మ్యూజిక్. మ్యూజిక్ని నెక్స్ట్ మనం ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీస్తే దానికి మ్యూజిక్ డైరెక్టర్ చాట్‌జీపీటీని పెట్టుకుందాం. జస్ట్ జోక్. నెక్స్ట్ కనెక్టింగ్ విత్ పీపుల్ టు షేర్ ఐడియాస్ అండ్ ఎమోషన్స్. అదొకటే తక్కువ, ఎమోషన్స్ ఒకటే తక్కువ చాట్‌జీపీటీకి. కానీ చాట్‌జీపీటీ అయితే ఎమోషన్స్ని సిమ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం రండి. సో మన థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఏఐ కన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమైనా ఫ్యూచర్లో వస్తాయా? చాట్‌జీపీటీ ఏం చెప్తుందంటే, డెఫినెట్లీ. అంటే ఏఐ అనేది టెక్నాలజీలోని ఒక పీస్ మాత్రమే, ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చింది. అడ్వాన్స్డ్ బయోటెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇంకా ఇక్కడ ఏదో వచ్చింది ఫ్యూజియన్ ఎనర్జీ రీసెర్చ్, ఇలాగ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఇలా బోల్డ్ ఇచ్చింది. మనం ఏం చేయబోతున్నామంటే, ఏఐ అంటే మనం కొన్ని టెక్నాలజీస్ని లిస్ట్ చేసి ఫ్యూచర్లోనే ఒక వీడియో చేద్దాం. వాటి మీద కూడా నేను కొంచెం రీసెర్చ్ చేసి చెప్తాను. ఇంకొక టెక్నాలజీ కూడా తెలిసి ఏంటంటే, అది కూడా కొంచెం ఇలాంటిదే, అదే ఏజీఐ, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. దీని మీద కూడా మనం వీడియో చేద్దాం. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ వరల్డ్ అంతా ఏఐస్తో ఉన్నాం అనుకుందాం, అంటే ఒక్క హ్యూమన్ కూడా లేడు అనుకుందాం. అలాంటప్పుడు అంటే ఇంతకుముందు ఉండే కదా డిస్క్రిమినేషన్, అలాంటి డిస్క్రిమినేషన్ ఏఐస్లో కూడా ఏమైనా డిస్క్రిమినేషన్స్ ఉంటాయా? సో గ్రేట్ క్వశ్చన్ అంట. ఇఫ్ ద హోల్ వరల్డ్ వేరే ఐస్ బేస్డ్ డిఫరెన్స్ ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది అంటే, అందులో కూడా కొన్ని పాయింట్స్ ఇచ్చింది, 4 పాయింట్స్ ఇచ్చింది. అది ఏంటంటే, యాక్సెస్ టు డేటా, నాలెడ్జ్ బేస్డ్, నెక్స్ట్ ఏం ప్రాసెసింగ్ స్పీడ్, నెక్స్ట్ ట్రైనింగ్ క్వాలిటీ అండ్ అప్డేట్ ఫ్రీక్వెన్సీ, స్పెషలైజేషన్ ఇన్ సర్టైన్ టాస్క్స్ ఆర్ డొమైన్స్. ఇవి ఇచ్చింది. సో అవి కూడా బెటర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతారండి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీకేమైనా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయా? మీ ఇన్స్పిరేషన్ ఏంటో కామెంట్లో పెట్టండి, సో నేను కూడా తెలుసుకుంటా. ఇక్కడ ఇస్తుంది ఏంటంటే, అంటే మనమే ఇన్స్పిరేషన్స్ అంటే హ్యూమన్స్, దీనికి మనం గర్వపడాలి. నెక్స్ట్ స్టోరీస్ అంటే
ఆర్ట్, మ్యూజిక్, సైన్స్ ఇలా వీటన్నిటిని మనం క్రియేట్ చేసాం కదా. అందుకే ఇన్స్పిరేషన్ అంటే మనము ఏఐస్కి ఇన్స్పిరేషన్ అని చెప్తుంది. మీరు నమ్మకపోతే మీరే చూడండి. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్, మీ ఫేవరెట్ కామిక్? అడిగితే ఏం చెప్తుందంటే స్పైడర్ మ్యాన్ కామిక్స్ అంట. ఎస్పెషల్లీ పీటర్ పార్కర్ కామిక్స్ అంటే పీటర్ పార్కర్ స్టోరీస్ అంట. సో ఇది వినగానే నాకు కూడా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మనం కూడా మార్వెల్ ఫ్యామిలీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫేవరెట్ మూవీ? ఏం చెప్తుందంటే ఇన్సెప్షన్ అంట, 2010, డైరెక్టెడ్ బై క్రిస్టఫర్ నోలన్. క్రిస్టఫర్ నోలన్ అతని స్పెషాలిటీ ఏంటంటే అతను ఈ మధ్య ప్రతి మూవీలో కామన్ ఉండే ఒకటి CGI అండ్ VFX. సో ఇతను ఏం చేస్తారంటే CGI VFXని వాడరు అండ్ రియలిస్టిక్గా అంటే ప్రాక్టికల్ ఎఫెక్ట్స్తోనే చాలా వరకు తీస్తారు. ఇతని మూవీస్ చాలానే ఉన్నాయి, ఇంటర్స్టెల్లర్ ఇంకా బోల్డ్ ఉన్నాయి. సో అది అంటే ChatGPT ఇన్సెప్షన్ అనే మూవీ ChatGPT యొక్క ఫేవరెట్ మూవీ అంట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే World War III రావడానికి ఎంత % ఛాన్స్ ఉంది, అలాగే అందులోని ఇండియాకి పాకిస్తాన్ కావడానికి ఇంకెంత ఛాన్స్ ఉంది, అలాగే ఏఐస్కి హ్యూమన్స్కి అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది. సో చూద్దామండి. World War III రావడానికి 5 to 10% ఛాన్స్ ఉందంట. ఎంతైనా ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇండియాకి పాకిస్తాన్ కావడానికి 15 to 20% ఛాన్స్ ఉందంట. అంటే World War III కన్నా ఎక్కువ. ఏఐస్కి హ్యూమన్స్కి అవ్వడానికి 1% కన్నా తక్కువ ఛాన్సెస్ ఉన్నదని చూపిస్తుంది. అలాగే నేను ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను, అదేంటంటే ఒకవేళ జరిగితే అంటే ఏ 2 కంట్రీస్కి జరుగుతుంది అంటే ఏ 2 కంట్రీస్ మేజర్గా ఉంటాయి అని అడిగితే చెప్తుంది ఇండియా, పాకిస్తాన్, నెక్స్ట్ ఏమో చైనా, తైవాన్, నెక్స్ట్ USA, చైనా కానీ రష్యా కానీ, నెక్స్ట్ మిడిల్ ఈస్ట్ అదే ఇరాన్కి, ఇజ్రాయిల్కి, అలా ఈ కంట్రీస్ని ఇచ్చింది. సో వీటికి యుద్ధాలు జరిగితే జరగవచ్చు, అందులో మన ఇండియా ఉంది, అది మర్చిపోకండి. కానీ యుద్ధం జరగకూడదనే కోరుకుందాం, ఎందుకో మీకు తెలుసు నాకు తెలుసు. సో మనం ఇది ఇంకా లాస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్, మనల్ని అంటే నన్ను ఒక క్వశ్చన్ అడగమంటున్నా. ఏమడుగుతుందంటే సూపర్ హీరో కానీ ఏఐ అసిస్టెంట్ కానీ క్రియేట్ చేస్తే ఒకవేళ స్పెషల్ ఎబిలిటీస్ ఏంటి, అది ఎందుకు, మనం కూడా ఇచ్చేద్దాం. నా ఐడియా ఏంటంటే మన ఎర్త్కి అవెంజర్స్ని క్రియేట్ చేస్తాం. అన్నప్పుడు అవెంజర్స్ అంటే కామెడీగా ఉండవచ్చు, అవెంజర్స్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంతే మన వీడియో, ఇంతటితో మన వీడియో అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే, బాయ్ బాయ్.